అన్నా కాంగ్రెస్ పార్టీ మొన్న చాలా హామీలు ఇచ్చింది. ఈ హామీలు అమలు చేయమని చెప్పి కొట్లాడన్నా అని చెప్పి దరఖాస్తు ఇస్తున్నా. నేనన్నా ఆ హామీలు మీరు ఎప్పుడైనా చదివినరా? ఆ హామీలు మీకు గుర్తున్నాయా? నాకు తెలిసి ఓ 10-15 హామీలు అంటే గుర్తుంటాయి, కానీ 400 పైచలకు హామీలు ఉన్నాయి. అలా మరీ ముఖ్యంగా గుర్తు పెట్టుకునే హామీలు 66 ఉన్నాయి. మహిళా పాలసీ, రైతు పాలసీ, విద్యార్థి పాలసీ, యువకుల పాలసీ, ఒక్కొక్క జాగలో ఒక్కొక్క పాలసీ ప్రకటించకుండా పోయింది. నేను లోపల నవ్వుకునేది, వీళ్లకు ఎవరు సలహా ఇస్తున్నారు? ఈ కాంగ్రెస్ పార్టీకి దేన్ని చూసుకొని హామీలు ఇస్తున్నారు? మొన్నటిదాకా ఇదే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలో ముంచింది, అప్పు కూడా దొరికే పరిస్థితి లేదని చెప్పిన వాళ్ళు, మరి అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా ఇస్తారని చెప్పి లోపల అనుకుని మళ్ళీ నేనే తమాయించుకొని అనుకున్నా, వచ్చేది కాదు కదా, వాళ్ళు వచ్చేవాళ్ళు కాదేమో అందుకని ఇస్తా అంటున్నారు అనుకున్నా. కానీ వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చి వాళ్ళు మంచి గవర్నమెంట్కి వచ్చింది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో ఏమయ్యా నీ మాట ఏంది, నీ కథ ఏందని చెప్పి అడుగుతారని చెప్పి ఒక కొత్త నాటకానికి తెలియచారు. మీరందరూ దరఖాస్తు పెట్టుకోండి అన్నారు. గ్యాస్ కోసం దరఖాస్తు పెట్టుకోండి, మహిళలకు 2500 కోసం దరఖాస్తు పెట్టుకోండి, ఇట్లా దరఖాస్తు పెట్టుకోమని తీస్తున్నారు. నాకు తెలిసి ఇవ్వాలని కోరుకుంటున్నా, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నా, కానీ ఇచ్చే సత్తా లేదని నేను చెప్పట్లేదు. ఇచ్చే సత్తా లేదని మన అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రకటించిన విషయం మీరు చూస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు, మీరు రోజు ఊరిస్తున్న మంత్రులారా, నేను అడుగుతా ఉన్నా, ఎప్పటి నుంచి 18 సంవత్సరాలు నిండినా మా ఆడపిల్లలకు 2500 రూపాయలు నెలకిస్తావు? ఎప్పటి నుండి మా పెళ్లిళ్ళు చేసుకునే మా ఆడపిల్లలకి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తావు? నా మహిళలకి ఇళ్లలో గ్యాస్ సిలిండర్ 500 రూపాయల చొప్పున ఎప్పటి నుంచి ఇస్తావు? నా మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలు ఎప్పటి నుంచి ఇస్తావు? ఇస్తావా లేదా? ఎప్పటి నుంచి ఇస్తావు చెప్పు. రెండవది, నా తెలంగాణ రైతాంగానికి నేను అనేక విషయాలు చెప్తా వస్తున్నా. నా జమ్మికుంటలో ఒకసారి దళిత బంధు ప్రకటించినప్పుడు నేను ముఖ్యమంత్రి అడిగినా, నీ అంత తెలివి లేదు కేసీఆర్, నీ అంత అనుభవం లేకపోవచ్చు, కానీ నేను అడుగుతున్నా, జీతాలే ఇవ్వలేని ఈ పరిస్థితులలో ఒక్కొక్క వారానికి 3 జిల్లాలకు జీతాలు ఇచ్చే నీవు 10 లక్షల రూపాయలు దత్తమంది ఎట్లిస్తావు? దాని ఖర్చు నీ మాటల్లో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి జమ్మిగుంటలో ప్రకటించినావు కదా. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలంటే నాకు తెలిసి నాకున్న అనుభవం మేరకి నీ శిష్యుడుగా 40 ఏళ్లు పడుతుందని చెప్పిన ఆయన. దానికి అన్న మాట ఏంటంటే, కత్తి లేనోడు నెత్తి కానోడు బాగా మాట్లాడతానన్నాడు, భూమి కింద లేనోడు మాట్లాడతానని చెప్పాడు. కానీ నేను అన్నా, నీవు చెప్పింది నిజమే కావచ్చు కాక, కానీ నీ అయ్య జాగిరి కాదు ఇది. నీకు అధికారం కట్టబెట్టింది 2023 వరకే. నీకు 2023 తర్వాత ఈ స్కీమ్ ఉంటుందో పోతుందో తెలియదు కదా అని చెప్పి అడిగితే, రాజు తలుచుకుంటే దెబ్బలెక్కదు అన్నాడు, ధనిక రాష్ట్రం తెలంగాణ అన్నాడు. ఇచ్చినాడు దళితమంది, ఇక్కడ దళితమంది ఇచ్చిన 15 లక్షల రూపాయలు చెప్పనా? మరి గంత పెద్ద ముఖ్యమంత్రి అని చెప్పుకునే కేసీఆరే
10 లక్షల రూపాయలు దళితబంధు ఇవ్వలేకపోయిండు. నేనే గొప్పోని, నేనే నంబర్ 1 చెప్పుకునే కేసీఆర్ 5 ఏళ్లలో నా నిరుద్యోగ బిడ్డలకు చదువుకోవడానికి నెలకు 3,110 రూపాయలు వృత్తి ఇస్తా అని చెప్పి ఇచ్చిండా? ఎగబెట్టిండు. నా తెలంగాణ రైతాంగానికి 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. చెయ్యలేదు. చివరికి ఓట్లకు పోతే అడుగుతారు, నిలదీస్తారని చెప్పి హైదరాబాద్ లో ఉన్న రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన 7,600 కోట్ల రూపాయలు, హైదరాబాద్ లో భూములు అమ్ముకుంటే ఎకరానికి 100 కోట్ల రూపాయలు అమ్ముకుంటే ఆ పైసలు ఈ పైసలు జమ చేస్తే వడ్డీకి సరిపోయినాయి తప్ప అసలు తేలిందా తెలంగాణ రైతులను ఆలోచించుకోమని చెప్పుకుంటున్నాం. మరి ఆ సిపాయే 1,00,000 రూపాయల్లో పియ్యనోడు మరి ఈ సిపాయి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడే? అవుతుందా? నమ్ముతామా మనం? నేనంటున్నా 2 లక్షల రూపాయలు రుణమాఫీ కనుక రేవంత్ రెడ్డి సర్కార్ ఒకే సంవత్సరం ఇవ్వగలిగితే నాలాంటి వాడు రాజకీయాలు తప్పించుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ మహిళలకు ఇచ్చే 2,000 రూపాయలే ఫస్ట్ వీక్ లో వస్తలేవు. ఈ నెల పెన్షన్ వచ్చే వస్తుంది. వాళ్ళకట అయిన 4,000 రూపాయలు ఇస్తారట. సకలాంగులకు వికలాంగులకు 3,000 జాగలో 6,000 రూపాయలు ఇస్తారట. అయిద్దా అనేది? ఇవాళ రైతులకు ఏమన్నాడు కేసీఆర్, ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీ? కేసీఆర్ ఇచ్చే 10,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి సరిపోతలేవు, నేను 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కౌలు రైతులకు కూడా నేను ఇస్తా అని చెప్పిండు 12,000 రూపాయలు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు. ఇట్లా లెక్క కడితే ఇవాళ ఈ బడ్జెట్ 2,90,000 కోట్లు కాదు, 70,000 కోట్లు కాదు. ఈ బడ్జెట్ 5 లక్షల కోట్లు పెడితే తప్ప సాధ్యం కాదు. ఉన్నాయా మన 200 యూనిట్ల కరెంటు స్టార్ట్ అయిందా? ఇస్తాడా సబ్సిడీ మీద? ఇచ్చినాడే. నేను ఇప్పుడే విమర్శించడం మంచిది కాదు కాబట్టి మాట్లాడుతున్నాను. కానీ విజ్ఞత కలిగిన ప్రజలారా ఒకసారి ఆలోచించుకోమని మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఇవాళ నరేంద్ర మోడీ మీకు తెలుసు 5 ఏళ్లకే ఎమ్మెల్యే మీద ఎంపీ మీద ముక్కిరిస్తాం మనం. తెలంగాణ గాంధీగా చెలమనేటువంటి కేసీఆర్ ఏమాడో 20 ఏళ్ల వరకు నాదే ప్రభుత్వం అని చెప్పిండా లేదా? కానీ 10 ఏళ్లకే ప్రజలు అసహించుకుంటే దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్. అవునా కాదా? కానీ నరేంద్ర మోడీ గారికి మాత్రం 2014లో ప్రజలారా నన్ను ఆశీర్వదించండి, గుజరాత్ ను ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నాడో దేశానికి కూడా అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పి గుజరాత్ మోడల్ అని చెప్పి మన ముందుకు వస్తే 273 సీట్లతో అతుకుల బొంద సంసారం, అతుకుల బొంద ప్రభుత్వాలు ఉండదని చెప్పి సంపూర్ణ మెజార్టీతో ఎన్డీఏకు అధికారం కట్టబెట్టిండు నరేంద్ర మోడీ మీద. మళ్ళీ 2019 ఎన్నికలకు వచ్చిండు. నేను హామీలు ఇవ్వను, నేను ఇందులో ప్రలోభ పెట్టను, మాట ఇస్తే తప్పనని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఎన్నికలకు పోతే 273 సీట్లలో 303 సీట్లు గెలుచుకొని ఒక అజేయమైన శక్తిగా స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఏం చేసింది నరేంద్ర మోడీ గారు? మరి ఇవాళ నేను చాలాసార్లు చెప్తా ఉంటా, ప్రతి దానికి మెరిట్ ఉంటుంది. ఇంజనీర్ కావాలన్నా మెరిట్ కావాలి, డాక్టర్ కావాలన్నా మెరిట్ కావాలి, రాజకీయ నాయకులు కూడా మెరిట్ కావాలి. ఆ మెరిట్ ఏంది? పేదవాళ్ల కన్నీళ్లు, పేదవాళ్ల కష్టాలు, పేదవాళ్ల ఆకలి అర్థం చేసుకున్న నాయకుడు వస్తేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది చెప్పినారు. ఇవాళ ఈ నరేంద్ర మోడీ గారు ఎవరింట్లో పుట్టిండు? వాళ్ళ అమ్మ 10 ఇండ్లలో బాసలు తొమ్మితే, బోలు తొమ్మితే వచ్చిన పైసలతో పెరిగిన బిడ్డ. వాళ్ళ నాయన రైల్వే ప్లాట్ఫామ్ మీద చాలమ్మితే కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ. అందుకేనేమో మొట్టమొదటిగా
పాస్పోర్ట్ ఇవ్వమంటున్నారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నది. నా మహిళలు ఇప్పటికి కూడా లోట పట్టుకొని బయలుభూమి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి మొట్టమొదటిసారిగా నా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడని చెప్పి ఇవాళ స్వచ్ఛ భారత్ బిడ్డ ప్రతి ఇంటికి లాట్రిన్ కట్టించి టాయిలెట్ కట్టించి నా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు అవునా కాదన్నారు. ఇంతకుముందు మా ఎంపీ గారు మాజీ ఎంపీ గారు మాట్లాడుతూ మాట చెప్పింది, ఏనాడు కూడా కేసీఆర్ ప్రభుత్వం నేనిస్తున్నా అన్నాడు తప్ప ఇవాళ ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని మాత్రం ఇప్పుడు చెప్పడా. నాకు తెలిసి మోడీ గారు 10 ఏళ్ల కాలంలో ఒక్కనాడు కూడా నేను టాయిలెట్ కట్టించినా, నేను లైట్లు పెట్టించినా, నేను బియ్యం ఇస్తున్నాను మాత్రం ఎప్పుడు చెప్పాడు. ఒకటే మాట్లాడతాడు, మీరు నాకు ఓట్లేసి గెలిపించిన బిడ్డగా మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తా అంటాడు నరేంద్ర మోడీ. సేవకుని మాత్రమే తప్ప పాలకుని కాదని చెప్పే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కానీ కేసీఆర్ మాత్రం నేను పాలకుని, నేను పాలించేవాళ్ళని చెప్పి ప్రగల్భాలు. కానీ ఎన్నడూ చెప్పిండా ఎప్పుడన్నా? కరోనా వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఆకలితో అలవడించద్దని చెప్పి ఉపాధి కోల్పోతే మనిషికి 5 కిలోల బియ్యం చొప్పున 2020 వరకు కూడా నా ప్రజలు ఆదుకుంటా అని చెప్పి 80 కోట్ల మందికి బియ్యం ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మన పైసలే కానీ ఆ టైంకు దాన్ని గుర్తించి అందించేవాడు కావాలి, మెరిట్ కావాలి. అందుకే మోడీ గారు ఇచ్చింది. మన ఊర్లలో పెట్టే చెట్లు, మన ఊర్లలో కట్టిన శ్మశాన వాటికలు, మన ఊర్లలో కట్టే గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాలు, పొడి చెత్త తడి చెత్త చెట్లు, వేస్తున్న సిమెంట్ రోడ్లు, కడుతున్న మోరీలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చేటి మాత్రమే అని చెప్పి మనం చేస్తున్నా. ఈ గ్రామం కూడా నాకు తెలిసి గ్రామ పంచాయతీ కావచ్చు. ఇక్కడ పనిచేసే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పరిఖ్యాప్తంగా పంపితేనే జీతాలు ఇచ్చే పరిస్థితి తప్ప తెలంగాణలో రూపాయి లేదు. మన పక్కకే కదా రామగుండం. ఎన్ని సంవత్సరాల క్రితం మూతపడింది రామగుండం ఎరువుల కర్మాగారం. వెలుగు జిల్లులతో పరిశ్రమలతో తులతూగిన రామగుండం ఇవాళ ఆ కంపెనీ మూతపడితే, అక్కడ పవర్ ప్లాంట్ మూతపడితే ఇవాళ చీకటి వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు హామీ ఇవ్వలే. కానీ తెలంగాణ రైతులు ఎరువుల కోసం పడుతున్న బాధ చూడలేక రైతులు లైన్లో నిలబడుతున్నారు. లాఠీ చార్జీలు ఎత్తునని భావించి ఇవాళ 6,300 కోట్ల రూపాయలతో ఎరువుల కర్మాగారం నిర్మించి తెలంగాణ రైతాంగానికి అంకితం చేసిన బిడ్డ నరేంద్ర మోడీ గారికి మనం చేస్తున్నారు. నా కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ ఇవాళ రామగుండంలో 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ మనం ప్రయాణం చేస్తున్న హైవేస్ ఇవాళ గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగం ప్రయాణం చేసేటి రోడ్లన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. ఇవాళ గుర్తుపెట్టుకోండి. కానీ ఎక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఆలోచన చేయండి. ఇవాళ మన బిడ్డలు అమెరికాలో ఉన్నా, యూరోప్ లో ఉన్నా, మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉన్నా ఇవాళ భారతీయులు అని చెప్పి గల్లెగిరేసి చెప్పుకునే పరిస్థితి వచ్చిన మాట వాస్తవంగా ఆలోచన చేయండి. ఇవాళ నరేంద్ర మోడీ గారు మన ఉక్రెయిన్, రష్యా 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే అక్కడ చదువుకునే భారత విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అమ్మకు నాన్నకు, అమ్మా మా పక్కకే యుద్ధం జరుగుతా ఉంది, మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామమ్మా అని చెప్పి ఫోన్ చేస్తే నరేంద్ర మోడీ గారు ఆ దేశ అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించి మన పిల్లల్ని ఇంటికి చేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. మన జెండాతో పాకిస్తాన్ విద్యార్థులను తరలించిన చరిత్ర మర్చిపోవద్దు. బంగ్లాదేశ్ కు ఆపదొచ్చినా, నేపాల్ కు ఆపదొచ్చినా, పక్కకున్న శ్రీలంకకు ఆపదొచ్చినా నేనున్నా అని చెప్పి అపన్న హస్తం అందిస్తున్న దేశం భారతదేశం. మన జాలర్లు చేపలు పట్టుకుంటూ శ్రీలంకకు పోతే పట్టుబడరు, వాళ్ళకి శిక్ష పడాలి. నరేంద్ర మోడీ గారు మాట్లాడి మా పౌరుణ్ణి శిక్షించే అధికారం నీకు లేదని చెప్పి
మన బిడ్డని వాపస్ తెచ్చి తీర్థకర్మం చూస్తాం. మన సైనికుడు ఆయన పేరు అభినందన్ పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద దాడికి పోతే అక్కడ వాళ్ళ భూభాగంలో పట్టుబడితే అల్టిమేటం ఇచ్చిండు మా అభినందన్. భారత జాతి మట్టి బిడ్డ మా అభినందన్ అప్పచెప్పకపోతే నీ సంగతి చెప్తా అని చెప్పి 24 గంటల్లో అభినందన్ తెచ్చిన బిడ్డ. చందమామ జాబిలి గురించి మనం చెప్తా ఉంటాం పిల్లలకి. ఆ చందమామ మీద మొట్టమొదటిసారిగా అడుగు పెట్టింది భారతదేశం అనే విషయం మనం మర్చిపోవాలి. ఎక్కడికి వచ్చినాం మనం? ఇక్కడ రామాలయం కట్టడం కాదు. 500 ఏళ్ల క్రితం ఏ రాముడు జన్మించిన అయోధ్యలో ఆనాడు రామాలయాన్ని కూల్చివేస్తే ఎన్ని ఉద్యమాలు చేసినాం, ఎన్ని రథయాత్రలు చేసినాం. ఇవాళ అలాంటి జాగలో అందరినీ మెప్పించి ఒప్పించి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా రామాలయం కట్టి ప్రజల విశ్వాసాన్ని కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రభుత్వం అంటే రోడ్లు వేసేది మాత్రమే కాదని, కాలేజీలు పెట్టేది మాత్రమే కాదని, అభివృద్ధి మాత్రమే కాదని ప్రజల విశ్వాసాలు కూడా కాపాడాలని చెప్పి ఇవాళ ప్రజల విశ్వాసాలను కాపాడి దేశ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడొచ్చింది మన స్వతంత్రం? ఒకటే దేశంలో కశ్మీర్ లో మాత్రం మన చట్టం అమలు కాదు. 370 రద్దు చేసి ఇవాళ స్విట్జర్లాండ్ లాగా జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా గొప్ప ప్రాంతంగా ఎదగాలని చెప్పి ఇవాళ భావించి దాన్ని రద్దు చేసే వ్యక్తికి నరేంద్ర మోడీ గారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. ఇవాళ కొంతమంది అంటారు భారతీయ జనతా పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు, హిందువులకు అనుకూలం, ముస్లింలకు కాదు. ఒక అయి ఉంటే మీరు చూసిన లేదో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలా ముస్లిం కంట్రీలలో కూడా నరేంద్ర మోడీ గారు ఇక్కడ మా ప్రజలు ఉంటున్నారు కదా, మా ప్రజలు టెంపుల్ పోవాలంటే ఇక్కడ కష్టమైతుందని చెప్పి అక్కడ భూమి అడుక్కొని ఆ దేశంలో కూడా ఆలయాన్ని నిర్మించి అంకితం ఇచ్చినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారు మెప్పించిండు, ఒప్పించిండు. ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా ఒకనాడు ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఎవరని చెప్పేది అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పేది. ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఇన్ ద వరల్డ్ నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోండి. ఇలా భారతదేశం గర్వించే పద్ధతిలో మన పని విధానం కొనసాగుతా ఉంది. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, రేపు టిఆర్ఎస్ పార్టీకి మనం ఓటేస్తే వీళ్ళు పోయి ఏం చేస్తారు? టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఇచ్చేది ఎక్కడన్నా వస్తాయా పైసలు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఢిల్లీకి పోయి చేసేది ఏమున్నది? నరేంద్ర మోడీ గారికి ఓటేస్తే మళ్లీ ప్రభుత్వం వచ్చే ఆస్కారం ఉంటది. ఇవాళ అనేక రాష్ట్రాల్లో మన మోడీ గారు అంటున్నాడు మొన్న వచ్చినాయి 303, ఇప్పుడు రావాల్సినవి 370 సీట్లు రావాలని చెప్పి అంటున్నాడు. భారత ప్రజలారా, సంపూర్ణమైన ప్రేమతో నన్ను ఆశీర్వదించండి, జీవించండి. భారత జాతి కీర్తి పతాకను ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించే బాధ్యత ఇవ్వమని చెప్పి కోరుతున్నాను. అందుకే నేను మిమ్మల్ని కోరిక చెప్తే చాలా ఉన్నాయి. మళ్ళీ మీరు ఇళ్లలో పోవాలి, మళ్ళీ మీ పిల్లలకు మీ కుటుంబానికి అన్నం పెట్టాలి. కాబట్టి 2 విషయాలు చెప్పుకోతా. ఆదిలాబాద్ జిల్లా ఇది అడవి జిల్లా, అడవి బిడ్డల జిల్లా. ఇక్కడ అనేక సంవత్సరాలుగా ప్రాజెక్టు కట్టిండ్రు. అది కొమరం భీం ప్రాజెక్టు కావచ్చు, వట్టివాగు ప్రాజెక్టు కావచ్చు, బీపీ రావు ప్రాజెక్టు కావచ్చు, కేరీలేని ప్రాజెక్టు కావచ్చు. ఇలా 8 ప్రాజెక్టు కట్టిండ్రు. లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నటువంటి ప్రభుత్వాలు చివరికి నీళ్ల కోసమే పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కేసీఆర్ కూడా ఆ ప్రాజెక్టులకు తూములు పెట్టి కాలువలు తవ్వి పంట పొలం నీళ్లు ఇవ్వలేదు. ఇవాటికి నా ఆదిలాబాద్ ప్రజలు వర్షాధార పంటలు తప్ప వేసుకుంటే పోలేసుకొని బాయిలు తవ్వుకొని లిఫ్టులు పెట్టుకొని పారించుకోవడం తప్ప ప్రభుత్వ పరమైన పైసలతో ఎకరానికి కూడా నీళ్లు రావట్లేదు. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, వాళ్ళు మర్చిపోయిన, వాళ్ళు ద్రోహం చేసినటువంటి పని రెక్టిఫై కావాలంటే ఈ చెప్పబడ్డ ప్రాజెక్టుకి కాలువలు తవ్వి
పంట పొలాలకు నీళ్లు ఇవ్వమని చెప్పి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ఆదిలాబాద్ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడమే కాదు, అవసరమైతే ప్రభుత్వాన్ని మెప్పించైనా ఈ కర్తవ్యం నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. లేకపోతే తప్పకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎట్లయితే పేదల కోసం ఆలోచిస్తున్నారో ఆ పద్ధతిలో ఆలోచించే ఆస్కారం కల్పించాలని కోరుతున్నా. మీకు తెలుసు, 100 చెప్పే అక్కర్లేదు. పని మంతుడా కాదా, 10,000 ప్రభుత్వమా కాదనడానికి అన్నం ఉడికిందా అని చెప్పి ఒక మిత్రులు తెలుస్తుంది. ఇవాళ మోడీ గారు కూడా కరోనా కష్టకాలంలో మనం భయపడుతున్నప్పుడు, ఎవరి ఇంట్లో శవం ఎప్పుడు వస్తుందో అని చెప్పి భయపడుతున్నప్పుడు, ఒకరింటికి ఒక రానియనప్పుడు, భర్త చనిపోతే భార్య కూడా పోనప్పుడు, ఒక గ్రామం ప్రజలతో గ్రామం రానియనప్పుడు ధైర్యాన్ని అందించి ప్రపంచానికే మందులు సప్లై చేసిన దేశం భారతదేశం. ప్రపంచానికే వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రపంచ ప్రజానికాన్ని కాపాడే దేశం భారతదేశం అనే విషయం మనం ఒకప్పుడు అడుక్కుంటున్నాం, ఇవాళ ఇచ్చే స్థాయికి ఎదిగినాం. రాబోయే కాలంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో గెలుస్తుంది. గొప్ప భారతదేశ నిర్మాణంలో, పేదరికాన్ని నిర్మూలించడంలో, మన పిల్లలకి ఉద్యోగాలు కల్పన చేయడంలో, భారతదేశ కీర్తి పతాకం ఎగరడంలో మీరందరూ కూడా సంపూర్ణమైన ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. నరేంద్ర మోడీ గారికి ఓటేమని చెప్పి కోరుతూ సెలవుస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.